అవులా సిరంత అవులా అవులి సిరంత ఐ సిరంత మన బిడ్డలం కూడా సిరంత చూడురులా అందరు ఎట్లున్నారు మంచున్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచెస్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఏటి వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. సో ఇంకా ఈ వీడియో ముచ్చట ఏంటంటే అసలు యాక్చువల్లీ ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో చాలా లేట్ అయింది. చాలా లేట్ అన్నమాట కూడా ఇంకా చాలా తక్కువ అనమాట. ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో చేయాల్సిన వీడియో ఎండింగ్ వచ్చేసరికి చేయాల్సి వస్తుంది. సో ఇంతకు ముచ్చట ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, మీ ఎన్టీ రిపోర్ట్స్ గురించి చెప్పండి, మీ టిఫా స్కాన్ రిపోర్ట్స్ గురించి చెప్పండి, మీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ గురించి చెప్పండి, అందులో బేబీ వెయిట్ కానీ అండ్ మీకు మనీ ఎంత అయింది, ఎక్కడ చూపించుకున్నారు, ప్రాసెస్ ఏంటిది అనేసి అడుగుతున్నారు అనమాట. అండ్ నాకు కూడా ఎప్పటికీ నా దాంట్లో ఉన్నది అనుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూడాలి అనుకుంటే ఓహో ఎన్టీ స్కాన్ అయితే ఈ వీక్ లో చేసుకోవాలా, ఇంత ఇద్దా అమౌంట్ అని వాళ్ళకు కూడా ఒకటి వస్తుంది కదా నా వీడియో చూస్తే. సో అందుకోసం అన్నట్టుగా నా ప్రెగ్నెన్సీ ఎన్టీ స్కాన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. నా ఎన్టీ స్కాన్ అయిపోయి చాలా డేస్ అవుతుంది. యాక్చువల్లీ ప్రజెంట్ నాకైతే 8 months. సో ఇన్ని రోజులు ఇంకా నాకు షాప్ వల్ల వీడియో అసలు కూర్చొని ఇట్లా చేయడానికి అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంట్లో పనులు, మహం చూసుకోవడం, యూట్యూబ్ వర్క్స్, ఇంకా షాప్కి వెళ్ళడం రావడం అదే సరిపోతుంది. ఇట్లా ఎలోన్గా కూర్చొని మీతో మాట్లాడుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేయాలంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు. ఇప్పుడు కూడా మిడ్-నైట్ అవుతుంది. ఇంకా మహాన్ పడుకోబెట్టి వచ్చినాక అసలు ఓపికే లేదు. మొహం కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది. అయినా కానీ వీడియోని అయితే చేస్తానా. సో ఇంకా నేనైతే లేట్ చేయకుండా అయితే వీడియో ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. అసలు నాకు ఇట్లాంటి అసలు నేను చూసుకొని చెక్ చేసుకొని తెలుసా, డాక్టర్ బేబీ గ్రోత్ ఎట్లుంది, బేబీ బాగుందా, నా కండిషన్ ఎట్లుంది అని డాక్టర్ చెప్తారు కదా, అంతటి వరకే. ఇంటికి వస్తే అసలు అది బీపీఎం ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, నేను అసలు ఏమంటే ఏం చూసుకోను. మీరు అందరు అడుగుతుంటే ఇప్పుడు మీకోసమే నేను చూడాలి. ఇంతవరకు నేను కూడా చూడలేదు. నేను కూడా ఇప్పుడే సెర్చ్ చేయాలి. ఇవన్నీ ఇప్పటి న్యూ అనుకుంటా, కొత్తగా ఉన్నాయి పేపర్లు. ఇది అన్నమాట. ఇది అయ్యయ్యో, యాక్చువల్లీ నేను చూపించుకున్న హాస్పిటల్ ప్రజెంట్ వచ్చేసి శివ హాస్పిటల్ అని వరంగల్లో అయితే ఉండిద్ది. నేను ఫస్ట్ హార్ట్ బీట్ అప్పుడు చూపించుకున్న హాస్పిటల్ వేరే హాస్పిటల్ అనమాట. సో దాంట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ డాక్టర్ నాకు శివ హాస్పిటల్లో బాగా చూస్తారు. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా శివ హాస్పిటల్కి వెళ్ళుండే, బాగా చూస్తారు. బట్ వేరే పర్పస్లో నేను గీతా హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంకా అట్లా ఒకసారి చూద్దాం అన్నట్టుగా చూపించుకున్నా. బట్ నాకు అక్కడ డాక్టర్ చూసేది అదంతా నాకు నచ్చలేదు అని మళ్ళీ శివ హాస్పిటల్కి అయితే వచ్చిన. శివ హాస్పిటల్లో ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి ట్రీట్మెంట్ అనేది మనకు అక్కడైతే ఉండడం జరిగిద్ది. బట్ అక్కడ ఒకటి నచ్చకపోయేది ఏంటంటే నాకు బాగా అంటే లేట్ అయిపోతుంది అనమాట. మనం విజిట్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు హాస్పిటల్నే ఉండాల్సి వస్తుంది. ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరిగిద్ది, ఫుల్ పబ్లిక్ ఉంటారు. బట్ మేడం మాత్రం మంచిగా చూసి మంచిగా చెప్తారు అనమాట. డబ్బులకు మాత్రం అస్సలు ఆశపడరు అక్కడ. ఆ హాస్పిటల్లో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ప్రతిదీ జరగడం జరిగిద్ది అక్కడ. సో అందుకోసం అన్నట్టుగా నేనైతే ఆ హాస్పిటల్లో అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ బేబీ కూడా అక్కడే చూపించుకున్నాను కాబట్టి నాకు బయట వేరే దగ్గర చూపించుకోవడం నచ్చలేదు. సో అందుకోసం అన్నట్టుగా ఇంకా అక్కడే కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఎన్టీ స్కాన్ నుంచి అయితే అక్కడ నాకు జరగడం జరిగింది. సో మనం ఎన్టీ స్కాన్కి కానీ, టిఫా స్కాన్కి కానీ, గ్రోత్ స్కాన్కి కానీ కొన్ని హాస్పిటల్లో బయట చేపించుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకొని రావాలి కదా. సో శివ హాస్పిటల్లోనైతే అలా కాదనమాట. అన్ని మనకు హాస్పిటల్లోనే చేస్తారు, అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఎన్టీ స్కాన్ వచ్చేసి ఎన్ని వీక్స్ స్కాన్ అంటే నాకైతే 12 weeks నుంచి 2 days 12 weeks 2 daysకి అయితే జరిగింది. సో అది వచ్చేసి మనకు 12 to 15 weeks మధ్యలో చేస్తారంట. బట్ నాకు వచ్చి 13 weeks లోపు అయితే మనం చేసుకోవాలన్నమాట అది.
11 to 13 వీక్స్లో చేసుకోవాలి అంట. సో నాకైతే 12 వీక్స్ 2 డేస్కి అయితే టిఫా స్కాన్ అయితే జరిగిందనమాట. సో ఇందులో హార్ట్ రేట్ వచ్చేసి 160 BPM అయితే వచ్చింది బేబీది. అండ్ సిఆర్ఎల్ అట ర్యాంప్ లెంత్ అంట 63.52 mm అయితే ఉంది. 12 వీక్స్ 6 డేస్ అన్నట్టు. ఎన్టీ వచ్చేసి 1.0 mm. బీపీడి వచ్చేసి 20.66 mm 13 వీక్స్ 3 డేస్ అంట. ప్లజెంటా వచ్చేసి అప్పర్ జీవో అంట. ఇంకా దీనికి స్కాన్కి ఎన్టీ స్కాన్కి వచ్చేసి నాకు అక్కడ 1200 రూపీస్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఎన్టీ స్కాన్ చేసినప్పుడు నాకు ఒక టీటీ ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. మనకు ప్రెగ్నెన్సీలో అయితే 2 టీటీ ఇంజెక్షన్స్ అయితే వేస్తారు. ఒకటి ఎన్టీ స్కాన్లో వేసారు, ఇంకొకటి గ్రోత్ స్కాన్ అప్పుడు వేస్తా అని అయితే చెప్పారు. సో నాకైతే ప్రజెంట్ ఒకటైతే పడింది అనమాట. ఎన్టీ స్కాన్ రోజే నాకు టీటీ ఇంజెక్షన్ కూడా వేసారు. అండ్ ఎన్టీ స్కాన్ రోజు ఇంకొక డబల్ మార్కర్ టెస్ట్ అనేసి కూడా చేస్తారు. అది బేబీకి ఇక్కడ ఉంటది కదా, ఇది బాగుందా లేదా, ఏమన్నా అంటే పోలియో అట్లాంటివి ఏమన్నా వచ్చే సూచనలు ఉన్నాయా అన్నట్టుగా చెక్ చేస్తారంట. సో ఇంకా మేనరికం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అని అవన్నీ చెక్ చేస్తారు. కంపల్సరీ మనం డబల్ మార్కెట్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ డబల్ మార్కెట్ టెస్ట్ మిస్ అయితే ట్రిపుల్ మార్కెట్ టెస్ట్ అనేది కూడా ఉండిద్దంట. బట్ అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటారు అనమాట ట్రిపుల్ మార్కెట్ టెస్ట్ కి. సో నాకైతే ఎన్టీ స్కాన్ చేసినప్పుడే నేను డబల్ మార్కెట్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. అండ్ డబల్ మార్కెట్ టెస్ట్ కి వచ్చేసి 800 రూపీస్ తీసుకున్నారు. ఎన్టీ స్కాన్ కి వచ్చేసి 1200 రూపీస్ తీసుకున్నారు. అండ్ హాస్పిటల్ విజిట్ కి వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. అండ్ నాకైతే ఎక్స్ట్రా మెడిసిన్స్ కి కూడా అమౌంట్ అనేది తీసుకున్నారనమాట. నాకు వామిటింగ్స్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ అమౌంటే తీసుకున్నారు. అంటే వామిటింగ్స్ టాబ్లెట్స్ కి అమౌంట్ ఎక్కువ అయింది. నార్మల్ గానైతే ఆ హాస్పిటల్లో మనకి ఓరల్ అన్ని టాబ్లెట్స్ కలిపి 500 బిలోలో వస్తాయి. బట్ నాకు వామిటింగ్స్ హెవీగా ఉండడం వల్ల సో కొంచెం అంటే కాస్ట్లీ మెడిసిన్స్ తీసుకున్నా వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడానికి. కానీ వాటి వల్ల కూడా నాకు వామిటింగ్స్ అయితే కంట్రోల్ కాలేదు. సో అట్లా నాకు ఓవరాల్గా ఇది 1200, అది 800, 2000 ప్లస్ 2 మొత్తం నాకు 3000 చేంజ్ అయితే ఎన్టీ స్కాన్ అప్పుడైతే అయ్యింది అనమాట. సో వామిటింగ్స్ లేకుండా హెల్దీగా ఉన్న వాళ్ళకైతే 3000 బిలోనే అవుతుంది. నాకు మాత్రం వామిటింగ్స్ వల్ల 3000 చేంజ్లో అయితే ఆ రోజు అయితే జరిగింది. అండ్ టీటీకి వచ్చేసి కూడా జస్ట్ 20 రూపీస్ తీసుకున్నారు. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది కదా, సో అది మనం ఆశా వర్కర్ల వాళ్ళ దగ్గర వేసుకుంటే ఫ్రీగానే వేస్తారు. సో నాకు ఇక్కడ అవైలబుల్గా ఎవ్వరు లేరు కాబట్టి నేనైతే హాస్పిటల్లోనే వేయించుకున్నాను. సో నాకైతే 20 రూపీస్ ఛార్జ్ చేసారు దానికి ఎక్స్ట్రా. అండ్ నాకు వచ్చేసి అప్పుడు బ్లడ్ టెస్ట్ లాంటివి ఏం చేయలేదు. బికాస్ అంత ముందే హార్ట్ బీట్ వచ్చేటప్పుడు చూస్తారు కదా, సో అప్పుడే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేసిర్రు అనమాట. థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్ని చేసిర్రు. సో అన్ని నార్మల్గానే ఉంటుండే. అండ్ బ్లడ్ వచ్చేసి అప్పుడు నాకు 11.3 ఉంటుండే అనమాట. సో ఇంకా అందుకోసం అంటే ఎన్టీ స్కాన్లో చేయలేదు. మళ్ళీ టిఫా స్కాన్లో చేస్తామని అయితే చెప్పిర్రు. ఇంకా ఇదన్న మాట మీరు అడిగిల్లు కదా, అందుకే చెప్తున్నాను. సో ఈ ఎన్టీ స్కాన్ వచ్చేసి మనకైతే 3rd to 4th మంత్ మధ్యలో చేస్తారు. అంటే మనము 11 వీక్స్ ఉంటాం కదా బేబీకి, 11 వీక్స్ to 13 వీక్స్ ఆ లోపు అయితే చేస్తారనమాట. సో నాకు ఆ లోపు అయితే అయ్యింది. సో ఇది ఎన్టీ స్కాన్ ముచ్చట్లు. ఇంకా నాకు అప్పుడు బేబీది వచ్చేసి అంతా బాగానే ఉందని అయితే చెప్పిర్రు. సో ఇవి బేబీవి. ఇవన్నీ మనకు అసలు తెలియదు. వీటి గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యమంటున్నారు. కానీ ఇలా కూడా అదే ఉంది. హార్ట్ రేట్ 160 BPM, ప్లజెంటా, గ్రోత్, సిఆర్ఎల్ అంట, బీపీడి అంట, హార్ట్ రేట్, సర్వ్ లెంత్,
ఇదైతే మనకి గైనకాలజిస్ట్ డాక్టర్ అయితే చూడరు, రేడియాలజిస్ట్ డాక్టర్ అనేవాళ్ళు ఈ ఎన్టీ స్కాన్ అయితే మనకి చేస్తారనమాట. సో ఆ హాస్పిటల్లోనైతే రేడియాలజిస్ట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు, ఆయనే చూడడానికి వస్తాడు. సో చాలా బాగా చూస్తాడు, ఆయన మంచిగా మాట్లాడతాడు, మనకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈవెన్ గైనకాలజిస్ట్ మేడం ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి మేడం కూడా చాలా ఫేమస్. యాక్చువల్లీ వరంగల్ వాళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు, చాలా బాగా చూస్తారు. తనైతే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా, చాలా ఓల్డ్, చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అన్నిటికీ ట్రీట్మెంట్, లేడీస్ ప్రాబ్లమ్స్కి కానీ అట్లాంటి వాటికి కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ అనేది అక్కడైతే చాలా బాగా ఉండిద్ది. ఇది ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు, లిటరల్లీ నేను చెప్తున్నాను. ఇన్ కేస్ ప్రమోషన్ అయితే నేను అక్కడ లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ ఉంటుంది అని చెప్పకపోయేదాన్ని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అక్కడ నాకు నచ్చంది ఒకటి ఏంటిదంటే టైం లేట్ అయింది. ఇంకొకటి ఏంటిదంటే నాకు అక్కడ కొందరు స్టాఫ్ నచ్చరు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళు నచ్చరు. బట్ వరలక్ష్మి మేడం ఎవరైతే డాక్టర్ ఉన్నారో చాలా బాగా, చాలా నైస్గా మంచిగా మాట్లాడతారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అడిగిన ప్రతి దానికి రిప్లై అనేది మంచిగా ఉంటుంది అనమాట. అది నాకు బాగా నచ్చింది. అక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అక్కడ సరౌండింగ్లో ఎవరు అడిగినా కానీ తన గురించి మీకు చెప్తారు. సో అదన్నమాట ముచ్చట. సో ఇంకా ఇలా ఎన్టీ స్కాన్ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇచ్చిర్రు అనమాట. ఏమంటే ఏం లేదు, జస్ట్ లాస్ట్ పీరియడ్ డేట్ అండ్ డెలివరీ డేట్ ఉంది, ఈడిటి బై స్కాన్ డేట్ అంట, అండ్ బేబీ అంటే అప్పటికి నాకు ఎన్టీ స్కాన్ తీసినప్పుడు ఎన్ని వీక్స్ ఎన్ని డేస్ ఉందని ఉన్నది. ఇక అంతే ఉంది. ఇక గివే ప్లజంటా అని, ఎన్టీ అని, లెంత్, బేబీ లెంత్ అని, హార్ట్ రేట్ అని చాలా మంది అడుగుతున్నారు కదా, బేబీ హార్ట్ రేట్ ఎంత, హార్ట్ రేట్ ఎంత అని. 160 ppm అయితే ఎన్టీ స్కాన్ లో వచ్చింది. అండ్ దాన్ని బట్టి బేబీ బాయ్, బేబీ గర్ల్ అని చెప్దామనేసి చాలా మంది ట్రై చేస్తున్నారు. అవన్నీ ఫేక్, ఫాల్తూ ముచ్చట్లు. వాటిని పట్టించుకున్నాం అనుకుంటారు, వేస్ట్ అంటే వేస్ట్. అసలు వాటిని బట్టి బేబీ బాయ్, బేబీ గర్ల్ అని ఏముండదు. ఇప్పుడు ఒకటి వస్తుంది, తర్వాత ఒకటి వస్తుంది, తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. వాళ్ళ బేబీ హార్ట్ రేట్ అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఆ మూమెంట్కి మనకి స్కాన్ చేసిన మూమెంట్కి ఏం హార్ట్ రేట్ ఉందో అదే వాళ్ళు మనకు చెప్తారు. కాసేపు అయినాక మళ్ళీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో దాన్ని బట్టి బేబీ బాయ్, బేబీ గర్ల్ అని అట్లా చెప్దామని అనుకుంటున్నారు, కానీ నేనైతే అవన్నీ అస్సలు పట్టించుకోను. ఇదేదో రైట్ పిఐ అట 1.6, లెఫ్ట్ పిఐ వచ్చేసి 1.8 అంట. స్పైన్ సీన్ హార్ట్ 4 ఛాంబర్స్ అంట. స్టమక్ విజిబుల్ 3 విజిల్ కోడ్ నోటెడ్ అంట. ఇందులో ఈడిడి డెలివరీ డేట్ ఇందులో వచ్చేసి 2/3/26 అని ఉంది. అంటే మార్చి 2కు అని ఉంది ఇలా డెలివరీ డేటు. అడ్వైజ్ టిఫా స్కాన్ ఫర్ అని ఇచ్చిరనమాట. మళ్ళీ టిఫా స్కాన్లో మళ్ళీ చేంజ్ అవుతుంది అని ఇచ్చిర్రు డేట్. సో ఇదన్నమాట నా ఎన్టీ స్కాన్ ముచ్చట్లు అయితే. సో ఇంతే సింపుల్గా ఉండిద్ది, ఏమంతే ఏముండదు. సో ఎన్టీ స్కాన్ అయినాక చాలా మంది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని బయట చెప్పుకుంటారు. ముందు చెప్పుకోవడానికి కొంచెం అంటే ఎట్లుంటుందో, బేబీ బాగుంటుందో లేదా అని తెలిసేది ఈ స్కాన్లోనే అనమాట. ఇక టిఫా స్కాన్లోనైతే ఓవరాల్గా పార్ట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇంక అప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది. బట్ ఈ స్కాన్లోనైతే పార్ట్స్ అనేవి ఏం ఎక్కువ రావు. బట్ బేబీకి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఈ స్కాన్లోనే తెలుస్తుంది. ఏమన్నా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేవి ఉంటే మాత్రం ఎన్టీ స్కాన్లోనే చెప్తారు. సో ఎన్టీ స్కాన్ అయితే మనకి దానికైతే యూజ్ అవుతుంది. బట్ బేబీ పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేది మాత్రం టిఫా స్కాన్లోనే. అండ్ బేబీ బాయ్, బేబీ గర్ల్ అనేది కూడా టిఫా స్కాన్లోనే వస్తుంది. బట్ మనకు చెప్పారు, అడగకూడదు కూడా అట్లాంటివి. సో అదన్నమాట ముచ్చట. ఇంకా నెక్స్ట్ అయితే టిఫా స్కాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టిఫా స్కాన్కి ఎంత అమౌంట్ అయింది అండ్ దాంట్లో బేబీ రేట్ ఎంత ఉంది అన్నది అది సపరేట్గానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత గ్రోత్ స్కాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపరేట్ ఉంటే ఎవరికైనా చూసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అందుకోసం అన్నట్టుగా సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇదన్నమాట నా ఎన్టీ స్కాన్ ముచ్చట్లయితే. నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది, ఏముంది అనుకునే వాళ్ళు ఉంటారు, బాగుంది అనుకునే
వాళ్ళు ఉంటారు కదా. సో బాగుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. అండ్ ఏముంది అనుకున్న వాళ్ళైతే జస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.